పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సాధారణంగా అంటూ ఉంటారు కదా, ఆయుర్వేదంలో ప్రతి మూలిక ఏదో ఒక ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది అని. సో ఈ రోజు నేను ఒక మూలిక తీసుకొచ్చాను. సో అసలు ఈ మూలిక ఏంటి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఆయుర్వేద విధానంలో 35 years ఎక్స్పీరియన్స్ ఉండి వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చెట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. అసలు ఈ మూలిక ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ యూ అమ్మా? సో నేను కూడా చాలా బాగున్నాను సార్. సో నార్మల్గా మీరు కూడా చెప్తూ ఉంటారు, మీరు అన్ని వంటింట్లో దొరికే పదార్థాలతో చిట్కాలు చెప్తూ ఉంటారు, మనకి దగ్గరలో ఉండే మూలికలతో చిట్కాలు చెప్తూ ఉంటారు. సో ఈరోజు నాకు ఒక మూలిక దొరికింది. సో దీనివల్ల ఏంటంటే, దీంతో నార్మల్గా కూరలో వాడుకుంటూ ఉంటారు ఈ మూలికని. సో అలా కాకుండా దీనివల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటారా? అసలు ఏంటి ఈ మూలిక, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి? ఇది ఎక్కడ కనిపించిందమ్మా మీకు? సో నార్మల్గా ఆఫీస్కి వస్తుంటే కింద కనిపిస్తుండే. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందమ్మా. అవును. మనం బయటికి వెళ్ళామంటే సైడ్ ఒక రోడ్డు పక్కన చూసామంటే ఇంచుమించు ప్రతి చోట కనిపిస్తుందమ్మా. సో ప్రకృతి మాత మన ఆరోగ్య పరిరక్షణ కోసం దీన్ని సృష్టించేసేసి మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నేనున్నాను, నన్ను వినియోగించుకోండి అని చెప్పేసి పలకరిస్తుంటుంది అనమాట. అది ఈ యొక్క మూలిక గొప్పతనం. దీన్ని గలిజేరు, తెల్ల గలిజేరు అని చెప్పి చెప్తుంటారమ్మా. దానికి తెల్లటి పూలు పూస్తాయి చూడండి. ఇక్కడ పూలు కూడా మీకు చూపిస్తాను. ఇలాగా సన్న సన్న తెల్లటి పూలు, తెల్లటి పూలు, ఇలాంటి పూలు పూస్తుంటాయి. అందుకే తెల్ల గలిజేరు అని చెప్పేసి చెప్తుంటారు. ఆకు చాలా మందంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పువ్వు ఉంది చూడండి, తెల్లటి పూలు, ఇలాంటి పూలు పూస్తుంటాయి అన్నమాట. సో దీన్ని వర్షాభు అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారండి. వర్షాభు అంటే వర్షాకాలంలో విపరీతంగా పెరుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా మనకు వేగంగా గుర్తు చేసుకోవచ్చు, ఇది ఖచ్చితంగా మనకు దొరుకుతుందని చెప్పేసి. బయలు ప్రదేశం కనిపించిందంటే ఇది మనకు దర్శనం ఇస్తుంటది అనమాట. దీంతో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధ గుణాలు కూడా అనన్యమైనటువంటి ఔషధ గుణాలు. పునర్నవ అనేటువంటి పేరుంది. సో వర్షాభు అంటే వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది అనేటువంటి పేరు. పునర్నవ, పునః అంటే మరల, నవ అంటే నూతనత్వం. అంటే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి కణానికి, ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గానికి కొత్త జన్మను ప్రసాదిస్తుందని చెప్పేసి పునః నవః, నూతనత్వం. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. నూతన జవసత్వాలు వచ్చేస్తాయి అనమాట ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకోవడం వల్ల. కాబట్టి వీటి నేపథ్యంలోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా, వంటకాల విధానంలో భాగంగా ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఈ కూరగా చేసుకోవడం కూడా అలవాటు. పప్పులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కరెక్ట్ చెప్పారు. సో అప్పుడప్పుడు మన ఇళ్లలో పప్పు కూర కూడా దీంతో వండుకొని తింటూ ఉంటారు అనమాట. కాబట్టి దీంట్లో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వాపులను తగ్గించేటువంటి మంచి గుణం దీంట్లో ఉంది. దేహంలో వాపులు వచ్చినప్పుడు వాపులు తగ్గించేటువంటి గుణం ఉంది. కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది. తర్వాత ఈ యొక్క చర్మ వ్యాధిని తగ్గిస్తుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అదేవిధంగా తలదిరుగుడు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కిడ్నీస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మరి దానివల్ల క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, యూరియా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు. పట్టాయం తగ్గవు అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క కిడ్నీస్ యొక్క సమర్థతను, వాటి యొక్క క్రియా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఇది చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది ఒకటే అని. సో అంటే నార్మల్గా మనం ఇది కూరలో వాడుతూ ఉంటాం. అంటే కూరలో వాడడం వల్లనే మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయా, లేదంటే దీన్ని వేరే విధంగా ఏమైనా అంటే పసరుగా తీసుకోవడమా, లేదంటే ఎలా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. కూరల్లో వాడుకోవడం వల్ల, వంటకాల తయారీలో, కూరల తయారీలో దీన్ని వాడుకోవడం వల్ల దీనివల్ల ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఆశించినటువంటి స్థాయిలో ఔషధ గుణాలు ఉండవు. అంటే 100% రిజల్ట్ ఉండవు. ఆహార పదార్థంగా మంచిదే, వాడుకోవచ్చు, కానీ మనం ఔషధంగా వాడుకున్నప్పుడే దీనికి ప్రత్యేకమైన ఫలితాలు కూడా కలుగుతాయి అన్నమాట. సో కూరగా వండుకున్నప్పుడు ఏమంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇతర ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ కూరల్లో వాడుకున్నప్పుడు ఉప్పు, కారము, మసాలాలు, తర్వాత ఆయిల్స్ ఇవన్నీ వేసేస్తాం కాబట్టి ఇందులో న్యాచురాలిటీ డ్యామేజ్ అయిపోయి, స్పాయిల్ అయిపోయేసేసి ఔషధ గుణాలు తగ్గిపోయి ఆశించిన స్థాయిలో రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. కూర వాడుకోవడం అయితే వాడుకోవచ్చు, కానీ ఔషధ గుణాల పరంగా ప్రత్యేకంగా ఆయా వ్యాధులు తగ్గడానికి ప్రత్యేకంగా వాడుకోవాలన్నమాట. ఔషధంగానే వాడుకోవాలి. ఆహారంగా వాడుకోవచ్చు, ఆహారంగా వాడుకోవాలంటే ఆహారంగా వాడుకోవాలి, ఔషధంగా జబ్బులు తగ్గాలంటే ఔషధంగా వాడుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ విధంగా అనేక జబ్బులకు దీన్ని వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి వాపులు తగ్గేందుకు ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే,
కిడ్నీస్ సమస్య ఉన్నప్పుడు ఈ స్వెల్లింగ్ వస్తుంటుంది. అదేవిధంగా గర్భవతులు, సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మరి ముఖ్యంగా 5th month 6 months అయిన తర్వాత ఇన్ జనరల్గా వాపులు వచ్చేసి డెలివరీ సమయానికి సరికి వాపులు ఎక్కువైపోతుంటాయి. కొంతమందికి బీపీ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఇతర కారణాల వల్ల వాపులు వస్తుంటాయి. కొంతమందికి ఏ కారణం లేకపోయినప్పటికీ వాపులు వచ్చేస్తుంటాయి, పాదాల వాపులు. వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల కాళ్ళు చేతులు వాపులు ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలంటే ఈ ఆకులు ఒక పొడి చేసేసి, ఉదాహరణకి ఒక 20 గ్రాముల ఆకుల పొడి, అంటే సమూలం కూడా ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టేసి ఎండిపోతాయండి. సో దాన్ని పౌడర్ చేసేసుకుని 20 గ్రాములు ఈ ఆకుల పొడి, అదే విధంగా జీలకర్ర పొడి ఒక 20 గ్రాములు, అట్లే మిరియాల పొడి ఒక 20 గ్రాములు, లేకపోతే ధనియాల పొడి అని తీసుకోవచ్చు. మిరియాల పొడి కానీ ధనియాల పొడి కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కోటి 20 గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి యొక్క పౌడర్ తయారైపోతుంది, ఔషధం. దీన్ని ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము చూర్ణాన్ని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలా తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పల్చటి మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి తేనెతో కానీ మజ్జిగతో కానీ, మరి మజ్జిగతో కూడా వాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నప్పటికీ మరి ఈ యొక్క వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ జబ్బులు ముదరకుండా ఉండేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ లైపోయిక్ యాసిడ్, హైడ్రాక్సీ లైపోయిక్ యాసిడ్, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, పునర్నవీను ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే కిడ్నీస్లో ఫిల్టర్ మెకానిజాన్ని డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, ఫిల్టరేషన్ బాగా చక్కగా చేసేందుకు, అదేవిధంగా కిడ్నీస్లో ఉన్నటువంటి ఈ వడపోత సంబంధించినటువంటి ఈ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సమర్థవంతంగా వాటి యొక్క క్రియా సామర్థ్యాన్ని నిర్వహించేందుకు ఈ యొక్క కెమికల్ చాలా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా రీసెర్చ్ కూడా తేలిందనమాట. అదేవిధంగా కిడ్నీస్ సంబంధించినటువంటి ఈ స్టోన్స్, రీనల్ స్టోన్స్ అంటారు, కిడ్నీ స్టోన్స్ అంటారు, ఇలా కిడ్నీ స్టోన్స్ తగ్గేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు కిడ్నీస్ త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, అదేవిధంగా డయాలసిస్ స్టేజ్ రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినట్టు పద్ధతిలో వాడుకోవడం కానీ, లేకపోతే ప్రత్యేకంగా మరి కిడ్నీస్ సమస్య, ఇక్కడ కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, లేకపోతే డయాలసిస్ స్టేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త చర్యగా కిడ్నీస్ మరీ డ్యామేజ్ కాకుండా ఉండేది కూడా ఈ యొక్క రసం, దంచేసి రసం తీసుకొని ఒక 10 ml రసంలో ఒక పించ్ ఆఫ్ ఎలాచి పౌడర్ కలిపేసి రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజు ఒక్కసారి తీసుకుంటుండడం వల్ల కిడ్నీస్ని రక్షిస్తుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు పునః నవహ, కొంతమంది కండిషన్స్లో మళ్ళీ నూతనత్వం కూడా కిడ్నీలకు, మూత్రపిండాలకు నూతన శక్తిని కలగజేసేసి సమర్థవంతంగా ఆరోగ్యవంతంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ తలదిరుగుడు సమస్య ఉంటుంది కొంతమందికి. ఈ తలదిరుగుడు సమస్య ఉన్నప్పుడు ఈ ఆకులు తీసుకొని, ఆకు ఒకటి, ఆ తర్వాత కాస్త ధనియాలు, అదేవిధంగా గసగసాలు కాస్త నీరు వేసేసి నూరేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఆ కణతలకు అప్లై చేస్తుంటే రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ తలదిరుగుడు లేదా వర్టిగో అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుంది దీనివల్ల. అంతేకాకుండా ఈ యొక్క పునః గలిజేరు కీళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది. ఏ కీళ్ళ నొప్పులకైనా ఈ గలిజేరుని తైలంగా తయారు చేసుకుని వాడుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలాగంటే ఈ యొక్క మొక్కను తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసి దంచేసేసి రసం తీసుకోవాలి. రసం ఎంత ఉందో రసానికి సమానంగా ఈ నువ్వు నూనె తీసుకోవాలి. రెంటిని కలిపేసి పొయ్యి మీద పెట్టేసేసి తైలపాకంగా, అంటే ఆ నీరంతా ఎగిరిపోయేసేసి ఔషధ గుణాలు మాత్రమే ఆ తైలంలోకి వచ్చేటట్లు మనం కాచాలి. మనకి ఎలా తెలుస్తుందంటే నురుగు రావడం మొదలవుతుంది, శబ్దం తగ్గిపోతుంది, కాచేటప్పుడు నురుగు రావడం మొదలవుతుంది. సో ఎప్పుడైతే నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు ఔషధం తయారైనట్టు గుర్తు. తర్వాత దించేసిన తర్వాత కాస్త అందులో కర్పూరం కలిపేసేసి, దించిన తర్వాత కర్పూరం కలపాలి, మూత పెట్టేసేసి చల్లారిన తర్వాత మరి వడగట్టేసేసి ఒక పాత్ర నిల్వ ఉంచుకొని ఈ నొప్పులు ఉన్నటువంటి భాగంలో కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, అదేవిధంగా ఈ పిక్కల నొప్పులు కావచ్చు, భుజం నొప్పి, ఏ నొప్పి కానివ్వండి, ఆ నొప్పి ఉన్న చోట సున్నితంగా అప్లై రుద్దడం వల్ల చిటిక వేసినట్టు నొప్పులను దాగేస్తుంది. ఓకే, అంటే బాడీ మొత్తంలో కాలి బొటన వేలు నుంచి తల వరకు అన్ని భాగాలకి ఉపయోగపడుతుంది. అందుకే పునర్నవ అంటారు అనమాట, నూతన జీవసత్వాన్ని కలగజేస్తుంది అనమాట. అందుకే దీనికి ఆ పేరు. సో సూక్ష్మంలో మోక్షం అని పెద్దలు చెప్పింది అందుకే. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సార్. ఓకే మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.